హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా వోలటైల్ సెషన్ అయితే రన్ అయింది. అండ్ మనం ఏదైతే చెప్పుకున్నామో లాస్ట్ టైమ్ ఒక ఛానల్లో వెళ్తుందో అది ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. సో స్టిల్ మేకర్ బ్రేక్ లెవెల్లో ఉంది. సో రేపు మనకి ఎంట్రీ జోన్స్ ఏంటి, సెల్లింగ్ జోన్స్ ఏంటి, అలానే నో ట్రేడ్ జోన్స్ ఏంటి, అలానే ఈరోజు బీటీఎస్టీ ఏమిచ్చాము, ఓఏ డేటా ఏం చెప్తుంది, అలానే మల్టీ టైం ఫ్రేమ్ ఎనాలిసిస్ కూడా మనం చేసేద్దాం. యాజ్ యూజువల్గా వీడియోలో ముందుకెళ్ళే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. మనం గమనిస్తే లాస్ట్ టైం కూడా మనకి ఈ ఛానల్ ఏదైతే ఉందో సో ఇక్కడ అండ్ ఈ ఏరియాలో కూడా కనెక్ట్ అయింది. ఎగ్జాక్ట్గా అక్కడ తీసుకుంటుంది తప్ప ఇది అయితే బ్రేక్ అయితే చేసి కిందకి రాలేదు. వచ్చినా సరే మనకి 46,000 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. సో పొజిషనల్గా 46,000 బ్రేక్ అయ్యి అంటే డైలీ టైం ఫ్రేమ్లో ఒక మంచి క్యాండిల్ వస్తేనే అప్పుడు మనం పొజిషనల్గా అంటే ఈ ఛానల్ బ్రేక్ అయ్యింది, నెక్స్ట్ 45,000 అండ్ 44 చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటిల్ అన్లెస్ మళ్ళీ ఇది ఛానల్లోంచి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అప్పటి వరకు కూడా ఇదే ఛానల్లో కంటిన్యూ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా డైలీ టైం ఫ్రేమ్లో మనకు వచ్చేది ఇదే. సో రేపు కనుక ఇన్ కేస్ 46,000 బ్రేక్ అయితే డెఫినెట్గా ఈ ఛానల్ అనేది వ్యాలిడ్ అయితే అవ్వదు. సో మళ్ళీ మనం నెక్స్ట్ వేరే ప్యాటర్న్ కోసం వెతుక్కోవాలి. అలానే ఇక్కడ మనం గమనిస్తే డబల్ బాటమ్ కూడా ప్యాటర్న్ కూడా సేమ్ ఏదైతే నెక్ లైన్ ఉందో 46,000లోనే ఉంది. సో 46,000 ఓవరాల్గా చూసుకుంటే కనుక చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో దీని మీద బేస్ అయ్యే మనకి ఈ వీక్ కూడా ఎక్స్పైరీ కూడా ఉంటుంది. ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. సో బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఓకే, సో మార్నింగ్ అయితే ఎగ్జాక్ట్గా ఈ 46,000 లెవెల్ అయితే మనకి టచ్ అయింది కానీ క్లోజింగ్ అయితే అవ్వలేదు. అండ్ ఇక్కడ నుంచి చాలా షార్ప్ బౌన్స్ అయితే మనం గమనించవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వెళ్ళి అండ్ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి క్లోజ్ అయితే అయిపోయింది. సో రేపు మార్నింగ్ ఏదైతే అంతకుముందు కూడా ప్రీవియస్ డేస్ కూడా మనకి మంచి రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. అలానే ఈ ఏరియాలో మంచి సపోర్ట్ కూడా ఉంది. అంటే ఎగ్జాక్ట్గా 46,800 అండ్ 46,400. సో ఓవరాల్గా ఒక 300 to 400 పాయింట్స్ అయితే మధ్యలో కన్సల్టేషన్ అయితే అవుతుంది. రేపు ట్యూస్డే కాబట్టి ఇన్ కేస్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మ్యాక్సిమం ఈ రేంజ్లో ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ ఈ రేంజ్లో ఉంటే కనుక చాలా కేర్ఫుల్గా నో ట్రేడ్ జోన్ అని అయితే ఆప్షన్ బయర్స్కి అయితే క్లియర్గా చెప్పేసి వచ్చు. సో ఇన్ కేస్ లాంగ్ వెళ్ళాలి అనుకుంటే కనుక 46,800లో 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే అంటే ఈ లెవెల్లో కూర్చుంటే డెఫినెట్గా మనం బై అనేది లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,200 వచ్చి మనకి ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. అలానే సెకండ్ టార్గెట్గా చూసుకుంటే కనుక 47,600 వచ్చేసి 47,500 to 600 వచ్చేసి మధ్యలో టార్గెట్ 2 ఈ జోన్ లాగా ఉంటుంది. అండ్ ఇదైతే కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. సో రేపటికైతే కనుక 46,400 అయితే నాకు కంఫర్టబుల్గా ఇక్కడ మనం షార్ట్స్ అనేవి ప్లాన్ చేసుకోవడం బెటర్. సో అప్పటిదాకా కూడా కొంచెం సో సేమ్ కన్సల్టేషన్ అండ్ రేంజ్ బౌండ్ అయితే కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మేజర్ క్యూస్ ఏం లేవు. మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి ఇంకా సెల్లింగ్ మోడ్లోనే ఉన్నాయి. సో రీసెంట్గా వచ్చినటువంటి స్ట్రెస్ టెస్ట్ ఏదైతే ఉందో సో దాంట్లోంచి ఇంకా వాళ్ళు ఇంకా ఆఫ్లోడ్ చేయాల్సింది ఉంది. అంటే ఇంకా కొన్ని స్టాక్స్ వాళ్ళు అమ్మేయాల్సి ఉంది. సో అవన్నీ కూడా మార్కెట్స్లో డంప్ చేస్తే కొంతవరకు వాటిని కొనేవాళ్ళు కూడా ఉండాలి కదా. సో కొనేవాళ్ళు లేకపోతే అంటే అది ఇంకా పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే సప్లై ఎక్కువైంది, డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని 46,400 వరకు కూడా వెయిట్ చేసి అప్పుడు తీసుకోవడం బెటర్. అండ్ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేసి 46,200 అయితే మనకి ఫస్ట్ టార్గెట్. అలానే లాస్ట్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 46,000. ఒకవేళ 46 కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక బేర్స్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఆల్మోస్ట్ చాలా వరకు పడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 45,600 అలానే 45,200 కూడా నెక్స్ట్ మేజర్గా కనిపిస్తున్న లెవెల్స్. సో అలానే 45,000 వచ్చేసి మళ్ళీ ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఐ డోంట్ థింక్ సో ఇదంతా కూడా వన్ డేలో అవుతుంది అనేసి. సో అవ్వుంటే కనుక ఈరోజే అవ్వాలి
46,000 బ్రేక్ చేసి ఉంటే చాలామంది ఎవరైతే ఇక్కడ షార్ట్ చేసి ఉంటారో పుట్స్ ఏవైతే 45,500 లెవెల్స్లో ఈ లెవెల్స్లో, సో ఈ లెవెల్స్లో అన్నిట్లో కూడా షార్ట్ కవరింగ్ అనేది మనకి వచ్చేయాల్సింది. బట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం వల్ల చాలా వరకు స్ట్రాంగ్ ఉన్నారనే చెప్పొచ్చు. అండ్ ఈ లెవెల్ని అయితే ఇప్పటి వరకు బుల్స్ అయితే కాపాడుకున్నారు. లెట్స్ సీ టుమారో వాట్ విల్ హ్యాపెన్. అండ్ ఓఏ డేటా కూడా ఒకసారి చూసేద్దాం. బిఫోర్ దట్ విల్ గో ఫర్ నిఫ్టీ నౌ. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. మనం ఇక్కడ కూడా గమనిస్తే కనుక ఏదైతే మనకి అక్కడ 46,000 లెవెల్స్ కనిపించిందో బ్యాంక్ నిఫ్టీలో, ఇక్కడ నిఫ్టీలోకి వచ్చేసరికి 22,000 వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ జోను. అండ్ ఇక్కడ మనం గమనిస్తే కనుక డబుల్ బాటమ్ కూడా ఒక ప్యాటర్న్ అయితే ఉంది. ఎగ్జాక్ట్గా ఈ జోన్ వచ్చేసి కంప్లీట్గా దానికి సపోర్ట్గా ఉంది. సో ఒక్కసారి కనుక ఇది బ్రేక్ అయితే కనుక డెఫినెట్గా మనకి లోయర్ లెవెల్స్ చూడడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో 21,800, అలానే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 21,600 అండ్ అలానే నెక్స్ట్ 21,400 కూడా సపోర్ట్ లెవెల్స్గా ఉన్నాయి. ఇవి ఓవరాల్గా చూసుకుంటే స్ట్రక్చర్. బట్ ఇన్ కేస్ 22,000 కనుక మనకి హోల్డ్ చేయగలిగింది అండ్ రేపు మార్నింగ్ వచ్చే క్యాండిల్ ఏదైతే 22,100 ఆర్ 200 ఏదైతే మేజర్ రెసిస్టెన్స్లు ఉన్నాయో, ఇమీడియట్ రెసిస్టెన్స్, సో ఇవి బ్రేక్ అయితే కనుక డెఫినెట్గా మళ్ళీ మనకి ఇలా వెళ్ళడానికి ఒక ఛాన్స్ అనేది అయితే దొరుకుతుంది. సో 22,000 వచ్చేసి ఇంపార్టెంట్ లెవెల్ ఫర్ దిస్ వీక్ నిఫ్టీకి అయితే. సో మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉంటే కనుక మనకి ఒక డౌన్వర్డ్ ఛానల్ అనేది నిఫ్టీలో అయితే కనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ ఇట్స్ టేకింగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఓవర్ ఇయర్. సో ఈ ఏరియాలో మనకి సేమ్ రెసిస్టెన్స్ అయితే ఫీల్ అయింది. సో ఇమీడియట్గా మనకి నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో 22,000. సో రేపటికైతే మనకి షార్ట్ వెళ్ళడానికి అయితే కనుక 22,000 దగ్గర క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్ ఆన్ 15 మినిట్స్ బేసిస్. ఓకే, సో మనకి వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,900, ఇది వచ్చి మనకి టార్గెట్ 1. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 21,850 ఆర్ 800 మధ్యలో వచ్చేసి సెకండ్ జోన్గా అయితే ఉంది. సో నో ట్రేడ్ జోన్కి వచ్చేసరికి మనకి ఈ లెవెల్లో అంటే 21,100 అండ్ 22,000 ఒక 100 పాయింట్స్ వరకు కూడా మనకి ఓన్లీ స్కాల్పింగ్ వస్తుంది కాబట్టి ట్రెండింగ్ వచ్చే ఛాన్స్ లేదు. ఈ మధ్యలో ఉన్నంత వరకు ఎయిదర్ అప్ సైడ్ కనుక ట్రెండింగ్ రావాలి, కొంచెం ఎక్కువ పాయింట్లు పట్టుకోవాలి అనుకుంటే కనుక 22,100 బ్రేక్ అయిన తర్వాత లాంగ్ వెళ్ళడానికి బెటర్గా ఉంటుంది. సో లాంగ్ వెళ్ళడానికి మనకి 15 మినిట్స్ కన్ఫర్మేషన్ 22,100 దగ్గర ఉంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 22,200లో, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి మనకి 22,300 వరకు ఉంటుంది. అలానే నెక్స్ట్ ఇమీడియట్గా ఎవ్రీ 100కి వచ్చేసి మనకి టార్గెట్స్ ఇక్కడ క్లియర్ కట్గా రెసిస్టెన్స్లు అయితే ఉన్నాయి. సో టార్గెట్ 3 అండ్ టార్గెట్ 4. సో రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఒక ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక కన్సల్టేషన్లో రేంజ్ బౌండ్లో ఉంటే ఈ మధ్యాహ్నం టైంలో అంటే సెకండ్ హాఫ్ నుంచి స్పైక్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఫిన్ నిఫ్టీ కూడా చూసేద్దాం. సో ఫిన్ నిఫ్టీ చూసుకుంటే కనుక ఈ లెవెల్లో అంటే చాలా వరకు టైంపాస్ అయితే చేయడానికి ఛాన్సెస్ ఉన్న లెవెల్ అండ్ నో ట్రేడ్ జోన్ కూడా. అండ్ డౌన్ సైడ్ రావాలి అనుకుంటే కనుక 20,600 కింద మనకి 15 మినిట్స్ క్లోజింగ్ బేసిస్లో ఉంటే కనుక అప్పుడు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 20,400, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 20,200. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి ఈ లెవెల్లో అంటే లైక్ 20,700 ఏరియాలో కనుక మనకి 15 మినిట్స్ క్లోజింగ్ ఇస్తే కనుక మనకి లాంగ్ వెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది. అండ్ 20,800 అలానే 21,000 కూడా మనకి నెక్స్ట్ టార్గెట్స్గా ఉన్నాయి. సో దీంట్లో కూడా సిమిలర్ ప్యాటర్న్లోనే ఉంది, సేమ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లాగానే డౌన్వర్డ్స్ ఛానల్ అయితే కంటిన్యూ అయితే అవుతుంది. అండ్ దీంట్లో కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో 46,000 అలానే 20,600 నిఫ్టీలో, అలానే దీంట్లో కూడా 20,400 వచ్చేసి చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక ఆన్ డైలీ బేసిస్లో కనుక మనకి కూడా ఇక్కడ హెల్దీ కరెక్షన్ అనేది రావడానికి అయితే ఛాన్స్ ఉంది. లెట్స్ గో టు ఓఏ. సో ఓఏ డేటా చూసుకుంటే 28 lakhs వచ్చేసి కాల్ సైడ్ ఉంటే 21 lakh వచ్చేసి పుట్ సైడ్ ఉంది. సో ఇట్స్ క్లియర్లీ ఇండికేటింగ్ 7 lakhs వచ్చి డిఫరెన్షియేషన్ ఉంది. సో ఈరోజు బీటీఎస్టీ కూడా పుట్ సైడ్ వచ్చింది. సో పుట్స్ వచ్చి చాలా లో రైట్ చేశారు కంపారిటివ్లీ కాల్స్ వచ్చేసి. ఓకే, అండ్ ఓవరాల్గా చూసుకున్నా కూడా 6.26 అండ్ 7.19. సో ఇక్కడ కూడా మనకి బేరిష్ వ్యూ అయితే ఉంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఏదైతే మనం మేజర్ సపోర్ట్ లెవెల్స్ అనుకున్నామో ఆ లెవెల్స్ వచ్చేసరికి మనం కొంచెం ప్రైస్ యాక్షన్ అక్కడ ఎలా ఉంది అండ్ అలాగే ఇంట్రాడేలో డేటా ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి ట్రేడ్ చేయండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో అట్ ది సేమ్ టైం. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.